తాజా జిందాబాద్. అరే శంకర్ తాజా జిందాబాద్. పంచొకటి సోది కవర్లో పెడితే పంచోండి రా. తాగి సెంటర్ జువలో ఎవరి మీద పడితే. అరే చంటి, ఆ భోజనాల దగ్గర కిళ్ళీలు కావాలంట, అర్జెంట్గా లేకపోతే చంపేస్తాను. కేకలేసినంత ఈజీ కదండి జువ్వలేడం అంటే. అవన్నీ బుల్లబ్బాయి ఏర్పాటు చేశాడు మావయ్య. వెళ్ళి లోపలికి వెళ్ళాడు. నువ్వు దీన్ని ఫాలో అయిపో, నేను నిన్ను ఫాలో అయిపోతా. అలాగే మాయా, నా మాట వినండి. మీ ఆయన ఇంకా షర్టు మార్చుకోలేదా? ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. భలే బావ దొరికాడు. ఇద్దరు దొందుకుతుంది. అరే తొందర రారా బాబు, 4 పీకేస్తుంది మమ్మలాగా. రండ్రా. ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే. ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి. షర్టు మార్చుకోండి. ఏంటి బావా, ముందు ఆ షర్టు మార్చుకోవచ్చు కదా. షర్ట్ కాదు, ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా. షర్టు మార్చుకోండి, ఫోటోలు అయిపోతున్నాయి. షర్టే కదా మార్చుకోవాలి. ఏళ్ళలో ఎవరి షర్ట్ బాగుంది? వెంకట్రావు బావ గారిది. అయితే అని తీసుకెళ్లి ఫోటోలు దిగు. ఎప్పుడు ఇంతే. నువ్వెక్కడికి రా? ఫోటో దిగడానికి. నీకు చాలా ఆశలు ఉన్నారా? కూర్చో. నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. మొక్కై బామ్మర్ది, నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా. అమ్మో, అన్నయ్య చంపేస్తాడు. నేను చెప్తారా ఓ పెగ్గై. అన్నయ్య వచ్చాడు, చెప్పండి. నేనేం తాగట్లా. ఎవడరా మంచినీళ్ళ మందు కలిపింది? అన్నయ్య అంటే ఉచ్చబోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు? తొందరగా రండి. జాగ్రత్త. నాకు తెలుసు. అన్నయ్య చూడవే, దాని పొగరు ఇంతుంది. అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది. రా అన్నయ్య రా. అమ్మా, నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ ప్లేట్ తీసుకో. ఏంటమ్మా? నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా? నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నాను చూడు. నువ్వు నా కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను? కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది. చూడు, భయపడదు. కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. నన్ను నమ్మరా. వెళ్ళు, చీర మార్చుకెళ్ళు. తీసుకెళ్ళండి. అన్నయ్య, మగపిల్లి వారు వచ్చేస్తున్నారు. నువ్వు ఎదురెళ్ళి తీసుకురా. నమస్కారం అండి. నమస్తే బాబు. ప్రయాణం ఎలా ఉన్నారు బావగారు? ఇంకొకసారి బావగారు అనండి. బావగారు అది చాలా. పెళ్లి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమీపిస్తోంది. వెళ్ళి తీసుకురారా. నువ్వు పక్కరా. అన్నగారు, మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం. షర్ట్ మార్చుకోండి. రే సైదులు, సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు. సుబ్బలక్ష్మి, దీన్ని ఫాలో అయిపోండి. ఎంతైనా మీకు మీరే సరి బావగారు. సుబ్బలక్ష్మి కనిపించట్లేదనయ్యా. సుబ్బలక్ష్మి పొలం పొలం చూసుకున్న సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి పొలాల్లో పని చేసుకుని బతికేటోళ్ళం. అట్లాంటిది మీకు దోహం చేస్తావా? అసలు నా కొడుకే కాదు, చంపేడు బాబు అని. చంపేడు బాబు. పొద్దున్నుండి ఆ ఎర్రబాబు గారు తిరిగి ఇప్పుడు తెలియదంటారా? ఆ బాబు గారు పెళ్లికి వచ్చాడు అనుకున్నాం, కానీ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు సార్. నిజంగా ఏ పాపం తెలియదు సార్.
బాబు గారికి మేము కాకుండా ఇంకో 3 ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరులో సీన్ గాడు అని ఉన్నారు సార్. కాకినాడలో ఎవరో హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గడా? అవును. సరుకు వేసుకుని మాత్రం పోయిండ్లా? ఆ సీన్ గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. వాడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడటవా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, బండి ఎక్కించండి రా. అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి? లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఇది సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చైన్ కొని వాడిని కట్టిపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి, ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం, కొంచెం ఎక్కడున్నాడో చెప్తే. ఎక్కడున్నాడో నాకేం తెలుసు? రోజుకి 40-50 చోట్ల తిరుగుతూ ఉంటాడు. కాళ్ళ కింద చక్రాలతో పుట్టిన యాదవ. కృష్ణ అంటే నువ్వేనా? ఇది అడగడానికి చుట్టుముట్టాలా? రేయ్, సుబ్బలక్ష్మి బాబు ఎక్కడ్రా? నాకు సుబ్బలక్ష్మి ఎవరో తెలీదు, ఇంకా దాని బాబు ఎవడ నాకేం తెలుస్తుంది? రేయ్, వేషాలు వస్తున్నావా? ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? మా ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడురా. ఎర్ర బాబు గాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్రబాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు, ఆడొక అమ్మాయితో జంపు జిలాని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను, ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చింది రైతు మా అమ్మ. రారా గుండుగా. బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో, అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రి జిల్లాలు దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? ఆటకాలు ఆడుతున్నావా? చెప్పరా, ఎక్కడ అమ్మాయి? చెప్పు. ఎవరు ఒకరు మాట్లాడండి. ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు, అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. అడగండి, నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకున్నాం కామనే, ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా. కాస్త అటు ఇటు వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను నాకు నిజం. ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు, అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాలు చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను.
ఫోన్ చేస్తారన్నా చేరా ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా? ఆ బాబు గారు నా కాంటాక్ట్లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లు అయ్యే ఉంటాయిగా. అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు.